గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది మీ అందరిని కలిసి. షూట్ ఫార్మాలిటీస్, పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో Jan 12th గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతున్నామని ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసుండరు అని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రెస్ ఆంధ్రాలో. అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ Jan 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. Jan 4th యుఎస్ టైమింగ్స్లో యుఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత Jan 8th ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ అవసరం. చెప్పాను కదా లాస్ట్ టైం మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచి FTC చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్, ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా. నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు FTC చైర్మన్ గారి సినిమా నాకంటే ముందు ఉంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్. దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికీ ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో ఇవాళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేదు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ గానీ మైనస్ గానీ ఉండే అవకాశం ఉందా? రీసెంట్ డెవలప్మెంట్ అంటే దేని గురించి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం. సార్ ఒక్క డాకు మహారాజ్ గురించి మాట్లాడుకున్నాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదండి. రీసెంట్ డెవలప్మెంట్, నాకు రీసెంట్ డెవలప్మెంట్ అంటే సినిమా మీద ఏమైనా అది ప్రభావం ఉంటుంది? అసలు వద్దు సార్, అసలు ఆ ఎలిమెంట్లు తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాని తర్వాత ప్లాన్ చేద్దాం మనం 1 week తర్వాత. రాజుగారి 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, థియేటర్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే రాజుగారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం. బెనిఫిట్ షోస్ పక్కన పెడితే టికెట్ రేట్ హైక్ వల్ల ఉండడం వల్ల లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్కి ఎంత ఫరక్ పడుతుంది కలెక్షన్స్? అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే, బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్గా అడుగుతాం. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం, నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి. నేను ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత ఉంది. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా. ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాతే కదా ఏదైనా, హీరో తర్వాతే కదా ఏదన్నా. హీరో మూలనే టికెట్ దిగేది. మీరు ఇలాంటి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. మీ 2 సినిమాలది ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అనఫిషియల్ గా ఓపెన్ చేశారు బాకు మహారాజ్ కొన్ని XD స్క్రీన్స్.
మేము ఇంకా అఫీషియల్ ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్ గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్పీరియన్స్ స్క్రీన్స్ కానీ ఇంకోటి కానీ అని చెప్పి అంటున్నారు. అదేం లేదండి, ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టి కొన్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు. సో దేన్ని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది, కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది అని స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్తోనే ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్తోనే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్ని అలానే ఓపెన్ అవుతాయి, ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తాయి. అదే ఆర్డర్, ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్. నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. చిరంజీవి గారితో చేశారు. ఇప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్, అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడా వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్ లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ గా నేను చెప్తున్నాను కదా, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జాయింట్ వాళ్ళు. వాటిని క్రాస్ చేసినప్పటికీ డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్, కథ పరంగాన, టేకింగ్ పరంగాన, ట్రీట్మెంట్ ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్ లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా పడుతుందని ఇందాక ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు. మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా. సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ నాకు తెలుసు కదా. ఇంటర్వెల్ లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్ లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు, సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు, అసలు అంత బాగుంది సినిమా. మీకు బాగా నచ్చే ఉరోషి రౌతాలతో మంచి మాస్ సాంగ్, ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి చెప్పే మాట ఏంటి ఈ సినిమా గురించి? ఒక మాటలో చెప్తాను. ఇందాకే చెప్పే కదండి మీరు, అంటే అదే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన కెరీర్ లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్ గా. అనుకోని సంగతి అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి, ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు? సార్ ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేం కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకునే ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో, 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా చిన్న అక్కడక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉంది. దానికి మీరు ఎలా? సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి, అలాంటి జరగాలని. అనుకోకుండా జరిగింది, ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, సెలబ్రేషన్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డుకట్ట చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, మేము కాదు. ఆవేళ ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వస్తలేదు. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది, మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకున్నాం. చిరంజీవి గారు అని ఇచ్చిన చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తాం. మరి ఇన్ని అడిగారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా, బాబీ గారు వాల్తేరు గారు తర్వాత తీసిన సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా గారు? వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అన్నా సరే సినిమాగా మీరేం ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏముంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్గా మీరు అడిగినారు, నేను చెప్తాను సార్. ఇప్పుడు బాబీ ఒరిజినల్ గా మంచి ఇమోషన్ ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. అండ్ ఆ ఇమోషన్ బ్యాలెన్స్ చేయడం, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ,
ఎనీథింగ్ అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా. మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం, కానీ ఇట్లా టార్గెట్ గుడ్. బోయపాటి మీ టార్గెట్ నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్ తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అంటే ఇది హెల్తీ కాంపిటీషన్ అండి. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ Differences విక్రమ్. కాదు, హెల్తీ కాంపిటీషన్ కదా. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి గాట్ మేము ఇంకా విజువల్ క్రైటీరియా చూపిద్దాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేద్దాం. ఛాన్సెస్ ఎందుకు చేయమంటారు? ఉంది రెడీగా ఉంది బాడీతో అదే plan. బాడీ లాంగ్వేజ్ ఇందాక అనిపిస్తుంది, సినిమా పెద్దగా ఇస్తుంది అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నాను. అన్నో మీకు అసలు నాట్ ఎట్ ఆల్ ప్రొడ్యూసర్ల బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు నాకు కెమెరా పక్క చూసి చెప్పు. ఇంకా నయ్యో అక్కడ నిలబడి చెప్పమలేదు. అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ మొన్న పిలిపించారు కదా ఇండస్ట్రీ ఏపీకి సార్ ఏపీకి వెళ్ళడం ఇష్టం లేదు. సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని